హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఇంగ్లీష్ బై సందీప్ సార్ యూట్యూబ్ ఛానల్. ఎవరెవరైతే తెలంగాణలో టెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో మీ అందరికీ గుడ్ న్యూస్ ఏంటి అంటే మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేశాము అండి. ఓకేనా? సో మనకు జూన్ 16th నుంచి మనకు టెట్ ఎగ్జామ్స్ అనేవి టెట్ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవ్వబోతున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో మీకు ఎలాగైనా సరే ఈసారి టెట్ ఇంగ్లీష్లో 25+ ఈజీగా రావాలి అన్న ఉద్దేశంతో మళ్ళీ మీకోసం ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేశాము అండి. ఓకేనా? ఇది ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్లో క్లాస్ 1 యొక్క ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఓకేనా? ఇందులో మీకు ప్యూర్గా ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది అండి. ఓకేనా? సో టోటల్గా మీకు గ్రామర్ ప్లస్ ఒకాబులరీ 25 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది అంటే ప్రతి క్వశ్చన్ని డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇది ఆప్షన్ ఎందుకు ఆన్సర్ అవుతుంది, ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ కావట్లేదు అని రీజనబుల్గా మనము ఆప్షన్స్ ఎలిమినేషన్ చేసుకుంటూ ఆన్సర్ అనేది తెప్పించుకుంటూ వెళ్తాము. ఓకేనా? ప్యూర్గా కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఉంటుంది అనమాట. కాబట్టి ఎవరైతే వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. మీకోసం నేను ఈ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ అనేవి ఎగ్జామ్ వరకు చేస్తూనే ఉంటాను. ఓకేనా? సో ఈ క్లాస్లోకి వెళ్ళే ముందు, క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళే ముందు చూడండి, మీరు ఒకవేళ ఈ తక్కువ సమయంలో ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేయాలి అనుకుంటే ఓన్లీ 120 రూపీస్కే 20 days వ్యాలిడిటీ కోర్స్ అనేది పెట్టాము అండి. ఓకేనా? సో మన ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ డౌన్లోడ్ చేయండి. మీరు ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ డౌన్లోడ్ చేసి లాగిన్ రిజిస్టర్ అయినాక డిఎస్సి టెట్ కోర్సెస్లో మీకు ఈ 20 days వ్యాలిడిటీ కోర్స్ ఉంటుంది అండి. ఫస్ట్ మీరు ఫ్రీ డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఇంకోటి ఏంటంటే మోడల్ పేపర్స్ అండి. చూడండి, మీకు ఇక్కడ మన ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్లో మోడల్ పేపర్స్ కోర్స్ అనేది, ఓకేనా, టెస్ట్ సిరీస్ కోసం మోడల్ పేపర్స్ కోర్స్ అనేది ఒకటి తీసుకొచ్చాము అండి. ఓన్లీ 99 రూపీస్కే మొత్తం మీకు 15 మోడల్ పేపర్స్ అనేవి ఇస్తాము. ఇప్పటివరకు మీకు 7 మోడల్ పేపర్స్ ఇచ్చాము. రిమైనింగ్ 8 అనేవి ఈ 2 డేస్కి ఒకటి 3 డేస్కి ఒకటి రిలీజ్ అవుతుంది. ఎగ్జామ్ వరకల్లా 15 కంప్లీట్ అయిపోతాయి అనమాట. ఓకేనా? మీకు ఇందులో ఎగ్జామ్ రాయొచ్చు, తర్వాత దాని ఎక్స్ప్లెనేషన్ వినొచ్చు, వీడియో ఎక్స్ప్లెనేషను, దాని తర్వాత టెస్ట్ పీడిఎఫ్ కూడా ఉంటుంది అనమాట. అది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? అది రైట్. సో మీరు క్లాసులు తీసుకొని వినండి, టెస్టులు తీసుకొని ఎగ్జామ్ రాయండి. ఓకేనా? బెస్ట్ మార్క్స్ అనేవి వస్తూ ఉంటాయి, మీకు అలవాటు అవుతుంది అనమాట. రైట్? డౌట్స్ ఉంటే నెంబర్ కాల్ చేయండి. నెక్స్ట్ మన బుక్ అండి. బుక్ కావాలనుకుంటే మీరు బుక్ స్టాల్ దగ్గర అడగవచ్చు, లేదంటే మన యాప్లో కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట. రైట్? ఎనీవే మనం ఇక్కడ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం అండి. చూడండి ఇక్కడ. సో మనం ఫస్ట్ తీసుకున్నట్లయితే చూడండి, ప్యాసేజ్ క్వశ్చన్స్ అండి. మీకు ఎట్లాగైనా సరే కంపల్సరీ ప్యాసేజ్ నుంచి అయితే క్వశ్చన్స్ అనేవి వస్తాయి. 5 మార్క్స్ ప్యాసేజ్కి. చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ చదవడానికి ట్రై చేయండి మీరు. ఓకే, చాలామంది మార్క్స్ మిస్ కావడానికి రీజన్ ఏంటో తెలుసా? క్వశ్చన్ని చదవడానికి ట్రై చేయరు. ఫస్ట్ మీరు క్వశ్చన్ని చదవడానికి ట్రై చేయండి. ఓకేనా? అప్పుడు ఈజీగా ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ ప్యాసేజ్ అనేది చదువుదాం. చూడండి, ఇక్కడ చాలా సింపుల్గా ఉంటాయండి ఇందులో ప్యాసేజ్ క్వశ్చన్స్. క్రికెట్ ఈజ్ అన్డౌటెడ్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ గేమ్స్ ఇన్ ఇండియా సిన్స్ ఇట్స్ ఇన్సెప్షన్. చూడండి, ఇక్కడ మనకు క్రికెట్ ఎలాంటి డౌట్ లేకుండా క్రికెట్ అనేది, ఓకేనా, క్రికెట్ అనేది ఇండియాలో మోస్ట్ పాపులర్ గేమ్స్లో ఒకటి. వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ గేమ్స్ అంటే మోస్ట్ పాపులర్ గేమ్స్లో ఒకటి అని. చూడండి, వన్ ఆఫ్ ద తర్వాత ప్లూరల్ నౌన్ వచ్చింది. వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ గేమ్ కాదు, వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ గేమ్స్. వన్ ఆఫ్ ద తర్వాత ప్లూరల్ నౌన్ రావాలి. ఇంకోటి వన్ ఆఫ్ ద తర్వాత సూపర్లేటివ్ డిగ్రీ వస్తుంది ఎప్పుడైనా సరే. దీని మీద కూడా క్వశ్చన్ వచ్చింది మళ్ళీ పేపర్లో. ఓకేనా? ఎనీవే చదువుదాం. ఇన్ ఇండియా సిన్స్ ఇట్స్ ఇన్సెప్షన్. ఓకేనా? చూడండి, ఇన్సెప్షన్ అంటే మీనింగ్ ఏంటంటే యాక్చువల్గా ఇన్సెప్షన్ అంటే ఏంటంటే స్టార్టింగ్ అనమాట. ఎస్టాబ్లిష్మెంట్ అంటూ ఉంటాం, కమెన్స్మెంట్ అంటూ ఉంటాం, బిగినింగ్ అంటూ ఉంటాం. ఓకేనా? అంటే అది బిగినింగ్. ఓకేనా? అది స్టార్ట్ అయినప్పటి నుండి. సో ఇండియాలో, ఓకేనా, ఇండియాలో క్రికెట్ అనేది ఎలాంటి డౌట్ లేకుండా ఒక మోస్ట్ పాపులర్ గేమ్స్లో ఒకటి అని. సిన్స్ అంటే నుండి. ఓకేనా? సో అది స్టార్ట్ అయినప్పటి నుండి అని. రైట్? కాబట్టి ఇన్సెప్షన్ అంటే అది స్టార్టింగ్, బిగినింగ్ అంటూ ఉంటాం, కమెన్స్మెంట్ అంటూ ఉంటాం. అది రైట్. తర్వాత ద ఫస్ట్ ఇండియన్ క్రికెట్ క్లబ్. చూడండి, ఇక్కడ మనకు ద ఫస్ట్ ఇండియన్ క్రికెట్ క్లబ్ నేమ్డ్ ద పార్సీ ఓరియంటల్ క్రికెట్ క్లబ్. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇండియన్ క్రికెట్ క్లబ్ ఏంటిది అంటే దాని నేమో పార్సీ ఓరియంటల్ క్రికెట్ క్లబ్. దాని పేరు పార్సీ ఓరియంటల్ క్రికెట్ క్లబ్. వాస్ ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 1848. 1848లో ఈ పార్సీ, ఓకేనా, ఓరియంటల్ క్రికెట్ క్లబ్ అనేది ఫామ్ అయింది అట. ఫౌండ్ అంటే దాన్ని తీసుకొచ్చారు అని. అండ్ దే ప్లేడ్ దేర్ ఫస్ట్ మ్యాచ్ ఇన్ బాంబే. ఓకేనా? వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ వాళ్ళు బాంబేలో ఆడారట. ఫ్రమ్ దిస్ పాయింట్ ద జర్నీ ఆఫ్ ఇండియన్ క్రికెట్ బిగాన్. ఇక్కడి నుంచి ఇండియన్ క్రికెట్ అనేది స్టార్ట్ అయింది అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ద ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ క్రికెట్ కేమ్ ఇన్ ద ఇయర్ 1926 విత్ ద టూర్ ఆఫ్ ఏ టీమ్ ఫ్రమ్ ద మెరిల్బోర్న్. ఓకేనా? చూడండి, ఇక్కడ మనకు
మ్యారిల్ బోన్ క్రికెట్ క్లబ్. చూడండి ఇక్కడ మనకి ఎంసీసీ అనమాట. సో ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అనేది సో హిస్టరీ ఆఫ్ ఇండియన్ క్రికెట్లో ఎప్పుడు వచ్చింది అంటే 1926లో వచ్చిందట. ఓకేనా, ఏంటి ఆ టూర్ అంటే సో టూర్ ఆఫ్ ఏ టీమ్ ఫ్రమ్ సో మ్యారిల్ బోన్ సో క్రికెట్ క్లబ్ ఎంసీసీ అని. దో ఇట్ వాస్ యాన్ అన్అఫీషియల్ టూర్, ఆ టూర్ అనేది అఫీషియల్ టూర్ కాదట, అన్అఫీషియల్ టూర్ అనమాట. నెక్స్ట్ ఇండియన్ పీపుల్ వర్ క్వైట్ ఇంట్రెస్టెడ్, క్వైట్ అంటే కంప్లీట్లీ అని, QUIT అంటే కంప్లీట్లీ అని, QUIIT అంటే సైలెంట్ అనమాట. ఓకేనా, కాబట్టి ఇక్కడ క్వైట్ ఇంట్రెస్టెడ్ అండ్ ఎంతూజియాస్టిక్ అబౌట్ ద మ్యాచెస్ దట్ ఎంసీసీ ప్లేడ్ డ్యూరింగ్ ద టూర్. ఓకేనా, ఓకే ఆ టూర్లో ఎంసీసీ ఆడే గేమ్స్ పైన చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే అని. ద లెజెండరీ ఇండియన్ క్రికెట్ ప్లేయర్ సికే నాయుడు, ఓకే అప్పట్లో ఓకేనా సికే నాయుడు ఒక లెజెండరీ ఇండియన్ క్రికెట్ ప్లేయర్. సో ప్లేడ్ బ్రిలియంట్లీ డ్యూరింగ్ దట్ టూర్, అప్పుడు బాగా ఆడాడు అనమాట. అండ్ హీ ఆల్సో స్కోర్డ్ ఏ సెంచరీ అగెన్స్ట్ ద ఎంసీసీ ఇన్ బాంబే. ఓకేనా, బాంబేలో ఓకేనా జరిగిన మ్యాచ్లో ఎంసీసీకి అగెన్స్ట్ వ్యతిరేకంగా సెంచరీ స్కోర్ చేశాడు అనమాట. రైట్, నెక్స్ట్ వన్ ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్. చూడండి ఇక్కడ మనకు ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్ ఐసీసీ అట, నౌ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఓకేనా, చూడండి అప్పుడు స్టార్టింగ్ నేమ్ ఏంటిది, అది ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్, ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్. సో నౌ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, దాని పేరు ఇప్పుడు ఇలా ఉందంట. వాస్ ఫార్మ్డ్ ఆన్ సో 30 నవంబర్ 1907. చూడండి ఇక్కడ ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందట, సో 1907లో స్టార్ట్ చేశారనమాట. ఎట్ ప్రెసెంట్ ఇప్పుడు దెర్ ఆర్ 105 కంట్రీస్ యాజ్ మెంబర్స్ ఆఫ్ ఐసీసీ. ఓకేనా, 105 కంట్రీస్ ఉన్నాయట ఓకేనా ఐసీసీలో. రైట్, నెక్స్ట్ వన్ ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, BCCI. ఓకేనా, BCCI ఫుల్ ఫామ్ ఏంటి, ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1928. BCCI ఎప్పుడు స్టార్ట్ అయింది, 1928లో స్టార్ట్ అయింది. ఇండియా ప్లేడ్ ఇట్స్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అగెన్స్ట్ ఇంగ్లాండ్ ఇన్ 1932. ఇండియా అనేది ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ దేనికి వ్యతిరేకంగా ఆడింది, ఇంగ్లాండ్కి వ్యతిరేకంగా ఆడింది. ఎప్పుడు 1932లో. సో నౌ క్రికెట్ ఈజ్ ప్లేడ్ టు కవర్ ఆల్ ద 3 ఫార్మాట్స్. 3 ఫార్మాట్స్లో సో క్రికెట్ అనేది ఆడబడుతుంది అండి, రేంజింగ్ ఫ్రమ్ 5 డే టెస్ట్స్ ఓకేనా 5 రోజుల టెస్ట్లు, తర్వాత టు ద ఎగ్జైటింగ్ 1 డే 50 ఓవర్ ఫార్మాట్. సో టెస్ట్లు ఉంటాయి, నెక్స్ట్ మనకి అక్కడ 1 డే మ్యాచెస్ అండ్ ద T20 ఓకేనా. సో విచ్ ఈస్ కాల్డ్ యాజ్ T20, 20 ఓవర్స్ మ్యాచ్, అంటే 20 ఓవర్స్ మ్యాచ్, 50 ఓవర్స్ మ్యాచ్. నెక్స్ట్ అదేవిధంగా టెస్ట్లు ఏమో 5 రోజులు ఆడతారు. ఇది మనకు 50 ఓవర్స్ ఏమో 1 డే అనమాట అది. నెక్స్ట్ 20 ఓవర్స్ అది ఉంటుంది, అది మనకు T20 అంటాం. అన్ని ఫార్మాట్లలో ఆడుతుంది అని. ఇది మనకు ప్యాసేజ్ అంతే. ఓకేనా, చూడండి ప్యాసేజ్లో ఉన్న ఫ్యాక్ట్స్ అడుగుతాడు వాడు. క్రికెట్ ఈజ్ undoubtedly one of the most popular games in India since its inception. The word inception means, ఇన్సెప్షన్ అంటే మీనింగ్ ఏంటండి, స్టార్టింగ్, ఎస్టాబ్లిష్మెంట్ అనమాట. కంక్లూజన్ అంటే ఏంటి, ఎండింగ్. ఇది మనకు ఆన్సర్ కాదు. టర్మినేషన్ అన్నా సో ఎండింగ్ ఆన్సర్ కాదు, ఎక్స్పైరీ అన్నా ఎండింగ్ ఆన్సర్ కాదు. సో మనకు కమెన్స్మెంట్ చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. ఓకేనా, కమెన్స్మెంట్ అంటే మీనింగ్ ఏంటంటే స్టార్టింగ్ అనమాట. ఓకేనా, సో స్టార్టింగ్ అంటూ ఉంటాం, అంటే స్టార్ట్ అయినప్పటి నుండి అని, బిగినింగ్ అంటూ ఉంటాం. ఓకేనా, ఇన్సెప్షన్ అంటే కమెన్స్మెంట్, స్టార్టింగ్, బిగినింగ్ అంటూ ఉంటాం. రైట్, ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. యాజ్ పర్ ద ప్యాసేజ్ ఇండియా ప్లేడ్ ఇట్స్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అగెన్స్ట్, దేనికి వ్యతిరేకంగా ఆడిందండి ఫస్ట్ టెస్ట్ మ్యాచ్, ఇంగ్లాండ్కి వ్యతిరేకంగా ఆడింది. క్లియర్గా చెప్పండి ప్యాసేజ్లో. ఓకేనా, నెక్స్ట్ వన్. ద ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వాజ్ ప్రీవియస్లీ నౌన్ యాజ్, ఇదివరకు ఏమని పిలిచేవాళ్ళు చూడండి ఇక్కడ మనకు ఇంపీరియలే కదా. ఓకేనా, ఇంపీరియల్ క్రికెట్, సో మనకు ఇంటర్నేషనల్ క్రికెట్ కాదు, ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్సా, ఇంపీరియల్ క్రికెట్ ఇక్కడ వరకు 3 సేమే ఉన్నాయి. ఓకే, తర్వాత క్రికెట్ కాన్ఫరెన్సా, కన్సల్టేషనా, కాన్ఫెడరేషనా, ఏమిచ్చిండి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్ ఐసీసీ అనమాట, ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్. దాని స్టార్టింగ్లో ఏమనే వాళ్ళు అంటే ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్, ఆప్షన్ 2. ఫోర్త్ వన్. As per the passage, the following one is not correct about Marylebone Cricket Club. చూడండి ఇక్కడ మనకు దట్ టూర్డ్ ఇండియా, ఇక్కడ ఎంసీసీ. ఓకేనా, చూడండి ఎంసీసీ గురించి ఏది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అంటే రాంగ్ ఉన్నది ఏంటి అడుగుతున్నాను. మ్యారిల్బోన్ క్రికెట్ క్లబ్ ఎంసీసీ టూర్డ్ ఇన్ ఇండియా, సో ఎప్పుడు 1926లో అన్నాడు. ఓకే, ద టూర్ ప్రొవైడెడ్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ టు ద ఇండియన్ క్రికెట్, ఇది కూడా ఓకే. తర్వాత ద టూర్ ఆఫ్ మ్యారిల్బోన్ క్రికెట్ క్లబ్ వాజ్ అఫీషియల్. చూడండి ఆ క్రికెట్, చూడండి ఇక్కడ మ్యారిల్బోన్ టూర్ అనేది దో ద టూర్ వాజ్ అన్అఫీషియల్ అని ఇచ్చాడు, ఇక్కడ అఫీషియల్ అని ఇచ్చాడు. కాబట్టి ఇది మనకు రాంగ్ సెంటెన్స్ అండి. రాంగ్ సెంటెన్స్ అడుగుతుంది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3. 3 కరెక్టే, ఫస్ట్ వన్ కరెక్టే, సెకండ్ వన్ కరెక్టే, ఇండియన్స్ వర్ క్వైట్ ఇంట్రెస్టెడ్, ఇది కూడా కరెక్టే. ఆప్షన్ 3 అనేది రాంగ్. సో అది ఆన్సర్. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ ఆప్షన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇన్కరెక్ట్ ఆప్షన్ అడుగుతున్నాడు అండి. ఇక్కడ మనకు 1907
ఫార్మేషన్ ఆఫ్ ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్, 1928 ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ BCCI, 1932 ఇండియా ప్లేడ్ ఇట్స్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్, 1926 సో ఫార్మేషన్ ఆఫ్ పార్సీ ఓరియంటల్ క్రికెట్ క్లబ్. చూడండి ఇక్కడ పార్సీ ఓరియంటల్ క్రికెట్ క్లబ్ అట ఎప్పుడు స్టార్ట్ అయిందండి అది. చూడండి ఇక్కడ మనకు ద పార్సీ ఓరియంటల్ క్రికెట్ క్లబ్ వాజ్ ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 1848. 1848లో పార్సీ ఓరియంటల్ అనేది వచ్చిందండి. ఓకేనా, మరి ఇప్పుడు ఇక్కడ 1848లో పార్సీ ఓరియంటల్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏమన్నాడు 1926లో ఫార్మేషన్ ఆఫ్ పార్సీ ఓరియంటల్ అట. అంటే ఇన్కరెక్ట్ ఉన్నది మనకి ఇది, బట్ ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఇది కరెక్టే ఇచ్చిండు. ఓకేనా, 1928 ఎస్టాబ్లిష్మెంట్ BCCI ఇది కరెక్టే. 1932లో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడింది ఇంగ్లాండ్కి అగైనెస్ట్, ఇది కరెక్టే. ఇది మనకు రాంగ్ కాబట్టి రాంగ్ ఉన్నదే కదా మన ఆన్సర్. అడిగేది అదే కదా, ఇన్కరెక్ట్ రాంగ్ ఉన్నది ఆన్సర్ కాబట్టి ఆప్షన్ 4 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 ఇది. అవి మనకు సో ప్యాసేజ్ క్వశ్చన్స్ అనమాట. సో మీరు కొంచెం ఫాస్ట్గా కనుక ప్యాసేజ్ని చదివేయగలిగారు అనుకోండి, ఈజీగా మీకు స్కోర్ అనేది వస్తుంది, భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఓకేనా, నెక్స్ట్ చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. స్పెల్లింగ్ రిలేటెడ్ క్వశ్చన్ అండి. ఇదైతే నేను చాలాసార్లు చెప్పాను. ఓకేనా, ఈ వర్డ్ మన యాప్లో ఉంది, మన బుక్లో కూడా ఉంది అండి. అంబిగ్యూయస్. చూడండి ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ అండి. అంబిగ్యూయస్ అంటే మనకు AMBIGUOUS. ఓకేనా, GUOUS కాబట్టి ఇక్కడ మనకు ఇది మనకు ఆన్సర్ కాదు, ఇది కూడా ఆన్సర్ కాదు, ఇది కూడా ఆన్సర్ కాదు. GUOUS అంటే ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4. అయితే మీనింగ్ ఏంటి అసలు? అంబిగ్యూయస్ అంటే మీనింగ్ ఏంటి? యాక్చువల్గా అంబిగ్యూయస్ అంటే మీనింగ్ ఏమొస్తుంది అంటే అన్క్లియర్గా ఉండడం అండి. దాని మీనింగ్ ఏంటి చెప్పండి? అన్క్లియర్ అంటూ ఉంటాం. దీన్నే మనం ఇంకేమంటామంటే ఆబ్స్క్యూర్. దీన్ని ఇంకేమంటాం చెప్పండి మనము? ఆబ్స్క్యూర్ అంటూ ఉంటాం. అన్క్లియర్ అన్నా ఆబ్స్క్యూర్ అన్నా ఓకేనా, అంబిగ్యూయస్ అన్నా సేమ్ మీనింగ్ వస్తుంది అండి. ఎట్లా వస్తుందంటే అంబి అంటే బోత్, అంబి అన్న యాంఫీ అన్న మీనింగ్ ఏంటి? బోత్ అంటే రెండు మీనింగ్స్ని చూపిస్తూ ఉంటుంది. ఈ మీనింగ్ని చూపిస్తుంది, ఆ మీనింగ్ చూపిస్తుంది. అంటే క్లారిటీగా లేదు అని, క్లియర్గా లేదు అని మీనింగ్ వస్తుంది. కాబట్టి అంబిగ్యూయస్ అంటే అన్క్లియర్గా ఉండడం, ఆబ్స్క్యూర్గా ఉండడం అంటూ ఉంటుంది. రైట్, ఆప్షన్ 4. 7th క్వశ్చన్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ మీద కంపల్సరీ ఒక క్వశ్చన్, స్పెల్లింగ్ మీద కంపల్సరీ ఒక క్వశ్చన్. పేపర్ 1 వాళ్ళు పేపర్ 2 వాళ్ళు ఇద్దరికీ ఓకేనా, పేపర్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా పేపర్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా సరే ఇద్దరికీ ఉపయోగపడుతుంది ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్. చూడండి, హీ సెడ్ ఎస్ ఐఎమ్ రాంగ్. సింపుల్ అండి. చూడండి, సో ఈ ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్నదాన్నేమో రిపోర్టెడ్ వెర్బ్ అంటాం. ఈ స్టార్టింగ్ పార్ట్ ఉంది కదా, హీ సెడ్ హీ సేస్ ఇది ఉంటుంది కదా, దీన్ని మనం రిపోర్టింగ్ వెర్బ్ అంటాం. సో ఇది ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఎక్కడ వచ్చినా సరే ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్నదేమో రిపోర్టెడ్ వెర్బు, ఇదేమో మనకు రిపోర్టింగ్ వెర్బ్ అవుతుంది. ఓకేనా, అయితే చిన్న పాయింట్ ఏంటి అంటే రిపోర్టింగ్ వెర్బ్ ఎందులో ఉందో చూడాలి. ప్రెజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా చూడండి. రిపోర్టింగ్ వెర్బ్ హీ సెడ్ అనేది ప్రెజెంటా, పాస్టా? పాస్ట్. సో రిపోర్టింగ్ వెర్బ్ అనేది పాస్ట్లో ఉందనుకోండి, అప్పుడు ఈ ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్న చేంజ్ చేస్తాం కదా రిపోర్టెడ్ వెర్బ్ని, ఇది చేంజ్ చేసేటప్పుడు ఇది కూడా పాస్ట్లోకి వెళ్తుంది అనమాట. ఓకేనా, ఈ రిపోర్టింగ్ వెర్బ్ అనేది మనకు పాస్ట్లో ఉంటే డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి చేంజ్ చేసేటప్పుడు ఇది కూడా మనకు పాస్ట్లోకి చేంజ్ అవుతుంది. మరి ఇప్పుడు యామ్ ఉంది కదా ఇక్కడ, యామ్ ఈజ్ ఆర్కి పాస్ట్ ఏంటి? వాజ్ వర్. కాబట్టి ఆన్సర్లో ఏముండాలి? వాజ్ వర్లు ఉండాలి. వాజ్ వర్లు ఉండాలి కాబట్టి ఇక్కడ మనకు హ్యాజ్ ఉంది, ఇది మనకు ఆన్సర్ అయితే కాదు. ఇక్కడ వాజ్ ఉంది, ఇక్కడ వాజ్ ఉంది, ఇక్కడ కూడా వాజ్ ఉంది మనకు. ఓకే, ఇవన్నీ తీసుకోవచ్చు మనం. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటి అంటే ఇక మనకు హీ సెడ్ నార్మల్ సెంటెన్స్ కదా ఇది, అవును నేను రాంగ్ అని చెప్పాడు. ఇక మనకు కనెక్టింగ్ వర్డ్ అనేది ఏమొస్తుందండి? దట్ అనే కనెక్టింగ్ వర్డ్ వస్తుంది. ఎందుకంటే ఇది ఒక అసెప్టివ్ సెంటెన్స్ లాగా ఉంది కాబట్టి దట్ అనే కనెక్టింగ్ వర్డ్ వస్తుంది. మరి దట్ అనే కనెక్టింగ్ వర్డ్ వస్తుంది కాబట్టి వెదర్ అయితే మళ్ళీ రాదు కదా, కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది పోయింది. ఓకేనా, ఎన్ని మిగిలిన? ఫస్ట్ ఆప్షన్ ఉంది, థర్డ్ ఆప్షన్ ఉంది. మరి హీ అడ్మిటెడ్ ఓకేనా దట్ ఐ వాజ్ రాంగ్, హీ అడ్మిటెడ్ దట్ హీ వాజ్ రాంగ్. సో మనకు ఐ అనేది ఉంటే ఇండెక్స్ స్పీచ్లో ఏమవుతుంది? హీ అవుతుంది అనమాట. ఇప్పుడు అతడు చెప్పాడు నేను రాంగు అని. ఇండెక్స్ స్పీచ్లో ఏమంటాం మనం? వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అతడు చెప్పాడు అతడు రాంగ్ అట అని. కాబట్టి హీ అడ్మిటెడ్ దట్ హీ వాజ్ రాంగ్. ఐ అనేది ఏమవుతుంది ఇక్కడ? హీ. ఒకటి ఆప్షన్. ఓకేనా, సో 3 అనేది ఆన్సర్ అవుతుంది అంటే ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. అంతే. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్. చూడండి ఇక్కడ పంక్చువేషన్ మార్క్స్ మళ్ళీ డైరెక్ట్ స్పీచ్ మీదనే ఇచ్చాడు, ఇది కూడా పంక్చువేషన్ మార్క్స్. ఓకే, చాలా జాగ్రత్తగా చూడండి ఇక్కడ పంక్చువేషన్ మార్క్స్ టాపిక్ చూడండి, అందులో నుంచి ఒక క్వశ్చన్ పక్క. ద టీచర్ సైడ్. చూడండి ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు డైరెక్ట్ స్పీచ్ రాసేటప్పుడు కామా పెట్టి తర్వాత కొటేషన్ మార్క్స్ అనేవి రాస్తాం. డబుల్ ఇన్వర్టెడ్ కామాస్ ఓకే, సింగిల్ ఇన్వర్టెడ్ కామాస్ అయినా ఓకే, ఏదైనా కరెక్టే. డబుల్ ఇన్వర్టెడ్ కామాస్ అయినా సింగిల్ ఇన్వర్టెడ్ కామాస్ అయినా ఏదైనా కరెక్టే అండి. ఇక్కడ మనం డైరెక్ట్ స్పీచ్ రాసేటప్పుడు రిపోర్టింగ్ వెర్బ్ రాసి కామా పెట్టి, సో ఈ రిపోర్టెడ్ వెర్బ్కు ఇక్కడ మనకి ఇన్వర్టెడ్ కామాస్ రాసేస్తాం. ఈ ఫుల్ స్టాప్ అనేది లోపలనే ఉండాలి అండి, ఇన్వర్టెడ్ కామాస్ లోపలనే ఉండాలి. చూద్దాం ఫస్ట్.
ద టీచర్ సెడ్ కామా మనాలి ఈజ్ ఏ హిల్ స్టేషన్. ఇక్కడ కొటేషన్ మార్క్ ఉంది, ఫుల్ స్టాప్ లోపలనే ఉంది, ఇది మాత్రం రైటే ఉంది. ఓకే. ద టీచర్ సెడ్, ఇక మనకు కామా లేదు, కొటేషన్ మార్క్స్ కూడా లేవు, ఇది మనకు ఆన్సర్ కాదు. ద టీచర్ సెడ్ కామా ఉంది, కొటేషన్ మార్క్స్ ఉన్నాయి, కానీ మనాలి ఈజ్ ఏ హిల్ స్టేషన్. మళ్ళీ మనాలి పక్కన కామా ఎందుకు అసలు ఇక్కడ? ఇది రాంగ్. ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. ద టీచర్ సెడ్ ఫుల్ స్టాప్ ఇచ్చిండు. రిపోర్టింగ్ వెర్బ్ తర్వాత ఏముండాలి మనకు? అక్కడ కామా ఉండాలి, ఇక్కడ ఫుల్ స్టాప్ ఇచ్చాడు, కాబట్టి ఇది కూడా మనకు రాంగే. సో మనకి 3 రాంగే కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది? ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. ఇది ఈ వర్డ్ని నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు. మన యూట్యూబ్లో చెప్పాను, మన యాప్లో చెప్పాను, మన బుక్లో కూడా ఉంది ఈ వర్డ్ క్లియర్గా. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. ప్లాంట్స్ కెనాట్ సర్వైవ్ ఇన్ సచ్ ఏ హాస్టైల్ ఎన్విరాన్మెంట్. చూడండి ఇక్కడ మనకు హాస్టైల్ ఎన్విరాన్మెంట్. హాస్టైల్ ఎన్విరాన్మెంట్ అంటే మీనింగ్. ఓకేనా? చూడండి, సో మీనింగ్ ఆఫ్ ద వర్డ్ హాస్టైల్ చెప్పాను మీకు ఆల్రెడీ. హాస్టైల్ అంటే హాస్టల్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? హాస్టల్ మనకు జనరల్గా హాస్టల్ అనేది ఎలా ఉంటుందండి? ఎనిమీ లాగా ఉంటుంది. ఇల్లు అనేది ఎలా ఉంటుంది? ఫ్రెండ్ లాగా ఉంటుంది. కాబట్టి హాస్టైల్ అంటే మనకి ఏంటంటే అన్ఫ్రెండ్లీ అన్నమాట. ఓకేనా? హాస్టైల్ అంటే మీనింగ్ ఏంటి? అన్ఫ్రెండ్లీ. చాలాసార్లు చెప్పాను మీకు ఈ వర్డ్, డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది. కాబట్టి హాస్టైల్ అంటే ఏంటిది? అన్ఫ్రెండ్లీ అనమాట. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. సపోర్టివ్ కాదు, వెల్కమ్ కాదు. చూడండి ఏమియబుల్. చూడండి ఏమియబుల్ అన్నా, ఓకేనా, అమికబుల్ అన్నా, రైట్. నెక్స్ట్ మనకు అఫబుల్ అన్నా, నెక్స్ట్ మనకు జీనియల్ అన్నా. చూడండి ఏమియబుల్ అన్నా, అమికబుల్ అన్నా, అఫబుల్ అన్నా, జీనియల్ అన్నా, ఓకేనా. నెక్స్ట్ కంజీనియల్ అన్నా సేమ్ మీనింగ్ అండి, ఫ్రెండ్లీ అన్నమాట. ఓకేనా? అమియబుల్ అన్నా, అమికబుల్ అన్నా, అఫబుల్ అన్నా, జీనియల్ అన్నా, కంజీనియల్ అన్నా మీనింగ్ ఏంటి? ఫ్రెండ్లీ అనే మీనింగ్ వస్తుంది. అన్ఫ్రెండ్లీకి ఆపోజిట్ అనమాట ఇది. ఓకేనా? ఫ్రెండ్లీ అనమాట, రైట్. ఎనివే మన ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ 4. ఈ వర్డ్స్ కూడా రాసుకోండి, ఫ్రెండ్లీ అనే మీనింగ్ ఇచ్చే వర్డ్స్ అనమాట. నెక్స్ట్ 10th క్వశ్చన్. A long speech by one actor in a play or film is called a long speech by one actor. ఒకడే యాక్టర్ తోటి వచ్చిన లాంగ్ స్పీచ్ని ఏమంటుండు? చూడండి మనకు కొలోక్వి అంటే ఏంటంటే ఇది జనరల్గా కన్వర్జేషన్ అండి, మాట్లాడుకోవడం అంటే ఒకరే ఇన్వాల్వ్ గారు, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. డైలాగ్ అంటే ఒకరే ఉంటారా? కాదు, ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. నెక్స్ట్ మోనోలాగ్. చూడండి ఇక్కడ మనకు డై అంటే ఇద్దరు, సో మోనోలాగ్ అంటే ఏంటంటే ఇక్కడ మనకు మోనో అంటే సింగిల్, లాగ్ అంటే మాట్లాడడం. సో సింగిల్ పర్సన్ ఇచ్చిన స్పీచ్ అన్నమాట. ఓకేనా? సో సింగిల్ యాక్టర్ ఇచ్చిన స్పీచ్ని మనం ఏమంటామంటే మోనోలాగ్ అంటాం. డిబేట్ అంటే ఒకడే ఇస్తారా? కాదు. కాబట్టి ఓకేనా, ఒక నాటకంలో కానీ ఒక ఫిల్మ్లో కానీ ఒక లాంగ్ స్పీచ్, ఒకడే యాక్టర్ ఇచ్చిన ఒక లాంగ్ స్పీచ్ని ఏమంటామంటే మోనోలాగ్ అంటాం. ఏమంటాం? మోనోలాగ్. నెక్స్ట్ ఇది చెప్పానండి, చాలాసార్లు చెప్పాను ఏడియం. ఓకేనా? 11th క్వశ్చన్ చూడండి, మీకు 2 ఈడియమ్స్ చెప్పాను ఆల్రెడీ. ఓకేనా? ఈ ఈడియం చూసుకోండి వెళ్ళి క్లియర్గా అని. చూడండి ఇక్కడ మనకు చూడండి, స్పిల్ ద బీన్స్. స్పిల్ ద క్వశ్చన్ ఏంటి? చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. చూడండి మనకు స్పిల్ ద బీన్స్ అన్నా లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అన్నా ఒకటే. దాని మీనింగ్ ఏంటంటే సీక్రెట్ని అనుకోకుండా బయటికి చెప్పడం. రివీల్ ఏ సీక్రెట్ అంటూ ఉంటాం. ఏమంటాం? రివీల్ ఏ సీక్రెట్ అంటూ ఉంటాం. ఒక సీక్రెట్ని అనుకోకుండా బయటికి చెప్తే దాన్ని ఏమంటామంటే స్పిల్ ద బీన్స్ అనొచ్చు, లేదా లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అనొచ్చండి. కాబట్టి టు బై ఏ క్యాట్ కాదు, టు క్రియేట్ కన్ఫ్యూజన్ కాదు, టు రిలీవ్ ఏ పెయిన్ కాదు, టు రివీల్ ఏ సీక్రెట్. రివీల్ చేయడం అంటే బయటికి చెప్పడం. ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, ఇంక ఇది చాలా సింపుల్ అండి. 12th క్వశ్చన్. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ రిలేటెడ్ క్వశ్చన్ ఇది. ఓకేనా? యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ రిలేటెడ్ క్వశ్చన్. చూద్దాం ఎంతమంది ఆన్సర్ చేస్తారు. చూడండి, మీరు ఫస్ట్ అయితే వీడియోని పాజ్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, తర్వాత ఎక్స్ప్లెనేషన్. ఓకేనా? చూడండి ఇక్కడ ఎవ్రీ మంత్ వి విజిట్ ద ఫామ్ హౌస్. ప్రతి మంత్ మేము ఫామ్ హౌస్ని విజిట్ చేస్తాము అని సింపుల్గా. ఓకే, చాలా సింపుల్ అండి. చూడండి ఈ క్వశ్చన్ని చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ వాయిస్ అడిగింది. ఓకే, ఫస్ట్ అయితే మీకు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చరల్ డిఫరెన్స్ తెలుసు కదా. చూడండి ఇక్కడ బీ ఫామ్ ప్లస్ V3 ఒకటే పాయింట్. ప్యాసివ్ వాయిస్ అంటే అక్కడ మనకి ఏం కనిపించాలి అంటే బీ ఫామ్ ప్లస్ V3 కనిపించాలి. యాక్టివ్ వాయిస్ అంటే బీ ఫామ్ ప్లస్ V3 కనిపించొద్దు అంతే. ఓకేనా? బీ ఫామ్ ప్లస్ V3 స్ట్రక్చర్ కనిపిస్తే అది ప్యాసివ్ వాయిస్, బీ ఫామ్ ప్లస్ V3 స్ట్రక్చర్ లేకపోతే అది యాక్టివ్ వాయిస్ అంతే. బీ ఫామ్ ప్లస్ V3 అంటే అది ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అంతే, అది లేకపోతే యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్. బీ ఫామ్స్ ఏమేమి ఉంటాయి? బీను బీయింగ్, తర్వాత యామ్, ఈస్, ఆర్, తర్వాత వర్స్, వర్,
ఇందులో ఏదో ఒక బీ ఫామ్ వచ్చి పక్కన V3 వెర్బ్ మెయిన్ వర్బ్ V3 వచ్చిందంటే అది ప్యాసివైజ్ స్ట్రక్చర్ అయిపోతుంది. ఓకేనా? చూద్దాం ఇక్కడ ఎవ్రీ మంత్ ప్రతి మంత్ మేము విజిట్ చేస్తాం ఫామ్ హౌస్ని. ఇది మనకు బీ ఫామ్ ప్లస్ V3 ఉందా? లేదు కాబట్టి ఇది యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా? యాక్టివ్ వాయిస్. అట్లా ఫస్ట్ గుర్తుపట్టడం ఇంపార్టెంట్ అండి. ఇట్లా కూడా వస్తాయి క్వశ్చన్స్. కింది వాటిలో ఏ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉంది, కింది వాటిలో ఏ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లో ఉంది, అట్లా కూడా అడుగుతాడు అనమాట. బీ ఫామ్ ప్లస్ V3 స్ట్రక్చర్ కనిపిస్తేనేమో అది ప్యాసివ్ వాయిస్లో ఉన్నట్టు, బీ ఫామ్ ప్లస్ V3 లేదనుకోండి ఇంకా యాక్టివ్ వాయిస్లో ఉన్నట్టు. రెండు వాయిస్లు కదా, అది కాదంటే ఇది అని. ఓకేనా? అది కాబట్టి ఇక్కడ ఓకే ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. అయితే ఇది ఫస్ట్ చూడండి ఇంకో పాయింట్, యాక్టివ్ వాయిస్ ప్రజెంట్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా ప్రజెంట్లోనే ఉంటుంది. యాక్టివ్ వాయిస్ పాస్ట్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా పాస్ట్లోనే ఉంటుంది. మరి ఇప్పుడు యాక్టివ్ వాయిస్ వి విజిట్ అంటే ఇది మనకు V1 కదా, ఇది మనకు సింపుల్ ప్రజెంట్లో ఉంది కాబట్టి ప్యాసివ్ వాయిస్ కూడా ప్రజెంట్లోనే ఉండాలి. ఒకసారి నేను ఆప్షన్ చూస్తా చూడండి. విల్ బీ ఏంటండి నాన్న ఇక్కడ? సెకండ్ ఆప్షన్ విల్ బీ ఉంది. విల్ బీ ఎప్పుడు వస్తుంది? విల్ షెల్ ఉంటే విల్ బీ షెల్ బీ అవుతాయి ప్యాసివ్ వాయిస్లో. ఫీచర్ కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. ఓకేనా? సార్ ఫోర్త్ ఆప్షన్ చూడండి నాన్న, వాజ్ విజిటెడ్. చూడండి ఇక్కడ వాజ్ విజిటెడ్, వాజ్ అనేది ఏంటిది? అది పాస్ట్. వాజ్ అనేది ఏంటి చూడండి, హెల్పింగ్ వర్బ్ తోటే చెప్తాం, విజిటెడ్ అనేది కాదు పాస్ట్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ చూపిస్తుంది మనకు పాస్ట్ అని. ప్యాసివ్ వాయిస్లో ప్రజెంట్ అయినా పాస్ట్ అయినా ఏదైనా V3నే ఉంటుంది. మనం చూసుకోవాల్సింది ఏంటి? హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ డిసైడ్ చేస్తుంది ప్రజెంటా పాస్టా అని, మెయిన్ వర్బ్ కాదు. ఓకేనా? కాబట్టి వాజ్ అనేది ఏంటిది? హెల్పింగ్ వర్బ్ కదా, అది డిసైడ్ చేస్తుంది. ఇక్కడ కూడా విల్ బీ అనేది హెల్పింగ్ వర్బ్, అది ఇది ఫ్యూచర్లో ఉంది. ఇది వాజ్ అంటే పాస్ట్ కదా, ఇది పాస్ట్లో ఉంది. మనకి ప్యాసివ్ వాయిస్ ఎందులో ఉండాలి? యాక్టివ్ వాయిస్ ప్రజెంట్లో ఉంది, ప్యాసివ్ వాయిస్ కూడా ప్రజెంట్లోనే ఉండాలి. ఓకేనా? మిగతా ఆప్షన్ చూద్దాం. ఇక్కడ హ్యాస్ బీన్, హ్యాస్ అనేది ప్రజెంటే, ఈజ్ అనేది ప్రజెంటే. చూడండి V1 ప్రజెంటే, హ్యాజ్, హ్యావ్, యామ్, ఈజ్, ఆర్ ఇవి ప్రజెంట్లు అనమాట. ఓకేనా? వజ్, వర్, హ్యాడ్, V2 ఇవి పాస్ట్లు అనమాట. ఓకేనా? అది ఇప్పుడు మనకి హ్యాస్ బీన్ ప్రజెంటే, ఈజ్ కూడా ప్రజెంటే. మరి రెండింటిలో ఆన్సర్ ఏమవుతుంది? చాలా సింపుల్ అండి. ఓకేనా? చూడండి మనకి యాక్టివ్ వాయిస్లో హ్యావ్ హ్యాస్ ఉంటే ప్యాసివ్ వాయిస్లో హ్యావ్ బీన్ హ్యాస్ బీన్లు వస్తాయి. కానీ యాక్టివ్ వాయిస్లో హ్యావ్ హ్యాస్లు ఉన్నాయా? లేనప్పుడు మరి హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ఎందుకు వస్తుంది? రాదు కాబట్టి సో మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. అట్లా ఆన్సర్ చేయొచ్చు ఎలిమినేషన్ తోటి. లేదా డైరెక్ట్ ఆన్సర్ చేయాలి అంటే వి విజిట్ అనేది సింపుల్ ప్రజెంట్ కదా, సింపుల్ ప్రజెంట్లో యాక్టివ్ వాయిస్ ఉంటే సింపుల్ ప్రజెంట్కి ప్యాసివ్ వాయిస్ ఏంటిది? సింపుల్ ప్రజెంట్ కింద ప్రజెంట్ కంటే యామ్ ఈజ్ ఆర్ని లాక్కుంటాయి కదా, కాబట్టి యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V3. సో ఆప్షన్ 3 అట్లా. నెక్స్ట్ 13th క్వశ్చన్. ఇది మనకు రీఅరేంజ్మెంట్ అండి. 13th క్వశ్చన్ మనకు రీఅరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ మీద ఇచ్చాడు. జాగ్రత్త, ఈ టాపిక్ క్లియర్గా ఉంటుంది మన యాప్లో, సో జాగ్రత్త చూసుకోండి. ఓకేనా? రైట్. చూడండి PQRST మొత్తం 5 ఉన్నాయి. PQRST. ద డే ఎండెడ్, ద సన్ వెంట్ డౌన్ బిహైండ్ ద మౌంటైన్స్, పింక్ అండ్ ఆరెంజ్ యాస్ అండ్ ద స్కై టర్నడ్. చూడండి ఏదో ఒక పేరు అయితే దొరుకుతుంది చూడండి మీకు అక్కడ, ఏదో ఒక పేరు చూడండి. ద స్కై టర్నడ్ పింక్ అండ్ ఆరెంజ్. పింక్ ఆరెంజ్ లాగా టర్న్ అయింది అని, అట్లా అంటే కలర్ అనేది అట్లా అయిపోయిందని చూసుకోవచ్చు కదా ఇక్కడ. ఓకేనా? లింక్ అయితే ఉంది కదా ఇక్కడ, కాబట్టి TS అనే లింక్ అయితే ఒకటి ఉంది ఇక్కడ. TS అనే లింక్ అయితే ఒకటి ఉంది. ఓకేనా? సో T తర్వాత S వచ్చే లింక్ అయితే ఒకటి ఉంది. T తర్వాత S వచ్చే లింక్ అంటే ఇక్కడ TS ఉంది, ఇక్కడ TS ఉంది, ఇక్కడ TS లేదు, ఇక్కడ ST ఉంది. ఈ రెండు ఎట్లా ఆన్సర్లుగా. ఇంకా చూద్దాం ఏమైనా ఉందేమో. ద సన్ వెంట్ డౌన్, సన్ కిందకి వెళ్ళిపోయాడు. బిహైండ్ ద మౌంటైన్స్, ఇంతే కదా QR, కాబట్టి QR అనే కాంబినేషన్ కూడా ఉంది మనకు. ఓకేనా? సో ద సన్ వెంట్ డౌన్ బిహైండ్ ద మౌంటైన్స్ అండ్ ద స్కై టర్న్డ్ పింక్ అండ్ ఆరెంజ్ యాజ్ ద డే ఎండెడ్. కాబట్టి ఇక్కడ మనకు ఎలా ఉంది పేరు అంటే ద సన్ వెంట్ డౌన్ బిహైండ్ ద మౌంటైన్స్ QR. ఓకేనా? తర్వాత TS, తర్వాత P. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1 ఇట్లా లింక్ అనేది దొరికితే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. 14th క్వశ్చన్. ఇది మనకు స్పాటింగ్ ఎర్రర్స్ అండి. యాక్చువల్గా స్పాటింగ్ ఎర్రర్స్ కానీ ఏ టాపిక్ నుంచి ఇచ్చాడో తెలుసా? ప్రొనౌన్స్ అనే టాపిక్ నుంచి ఇచ్చాడు అండి. ఈ స్పాటింగ్ ఎర్రర్స్ క్వశ్చన్ ప్రొనౌన్స్ అనే టాపిక్ నుంచి ఈ క్వశ్చన్ అనేది వచ్చింది. ప్రొనౌన్స్ డీటెయిల్ టాపిక్. ఫస్ట్ దాంట్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ జనరల్ ఉంటుంది, మెల్లగా కిందికి వెళ్ళిన తర్వాత నౌన్స్, ప్రొనౌన్స్, సబ్జెక్టివ్స్ ఉంటాయి కదా, ప్రొనౌన్స్ నుంచి వచ్చిన క్వశ్చన్. కాబట్టి అన్ని టాపిక్స్ చదవాల్సిందే మీరు మన యాప్లో ఉన్నవి, అట్లయితే మీకు మార్క్స్ అనేవి వస్తాయి అంతే. ఓకేనా? చూడండి ఇక్కడ మనకు ఎర్రర్ పార్ట్ ఏంటి అడుగుతుంది చూద్దాం. కెన్ యూ టెల్, ఇదైతే ఓకే కదా. కెన్ యూ టెల్ మీ, నాకు చెప్తావు ఇక్కడ వరకు అయితే ఓకే. కెన్ యూ టెల్ మీ ద నేమ్ ఆఫ్ ద పర్సన్, కెన్ యూ టెల్ మీ ద నేమ్ ఆఫ్ ద పర్సన్. ఇక్కడ వరకు మొత్తం కరెక్టే ఉంది. కెన్ వచ్చింది కాబట్టి V1 రావాలి. నేమ్ ఆఫ్ ద పర్సన్ హూమ్ వ్రోట్ ద బుక్.
హూమ్ రోడ్ ద బుక్ అట. నువ్వు నాకు ఆ పర్సన్ నేమ్ చెప్తావా, ఎవరైతే ఆ బుక్ రాశాడో ఆ పర్సన్ నేమ్ చెప్తావా అనేది ఇక్కడ మీనింగ్. ఓకేనా, చెప్పగలవా అని. ఓకేనా, ఎవరైతే ఆ బుక్ రాశారో ఆ యొక్క పర్సన్ నేమ్ నాకు చెప్పగలవా నువ్వు. రైట్, చూడండి ఇక్కడ, కెన్ యూ టెల్ మీ ద నేమ్ ఆఫ్ ద పర్సన్ హూమ్ రోడ్ ద బుక్. ఎవరైతే ఆ బుక్ రాశారో, ఇక్కడ రాసింది ఈ పర్సనే కదా, కాబట్టి రాసింది ఈ పర్సన్, కాబట్టి ఈ పర్సన్ యాక్షన్ చేసిండి ఇక్కడ, కాబట్టి ఇతను ఇక్కడ సబ్జెక్ట్ అనమాట. ఎవరు రాశారు అని, ఎవరైతే రాశారు ఎవరు. సో ఎవరు అన్న సందర్భంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎవరు అన్న సందర్భంలో మనం ఎప్పుడైనా సరే హూ అనేది వాడాలి. అదే ఎవరిని అంటే ఆబ్జెక్ట్ అనమాట. ఎవరిని అన్న సందర్భంలో మనము హూమ్ అనేది వాడాలి అండి. ఎవరు అన్న సందర్భంలో హూ వాడాలి. ఎవరు అంటే సబ్జెక్ట్ అనమాట, యాక్షన్ చేసిన వాళ్ళు వస్తే సబ్జెక్టు. ఎవరిని అన్న సందర్భంలో అది వాళ్ళ ఆబ్జెక్ట్ అనమాట, అప్పుడు మనం హూమ్ అనేది వాడాలి. ఇప్పుడు ఏం మీనింగ్ వస్తుంది, నువ్వు నాకు చెప్తావా ఆ పర్సన్ యొక్క నేమ్, ఎవరైతే ఆ బుక్ రాశారో, ఎవరిని కాదు ఎవరైతే బుక్ రాశారో, ఎవరు రాశారో ఆ బుక్, ఆ పర్సన్ నేమ్ నాకు చెప్పు. ఎవరు రాశారో, ఎవరు అన్న సెన్స్ ఉంది అక్కడ. ఎవరు అన్న సెన్స్ ఉంటే హూ వాడాలి. ఎవరిని ఎవరికి అన్న సెన్స్ ఉంటే హూమ్ అనేది వాడాలి. ఇక్కడ ఎవరు ఈయనే సబ్జెక్ట్ అనమాట. హూ రోడ్ ద బుక్ అంటాం కదా, హూమ్ రోడ్ ద బుక్ అంటామా, హూ రోడ్ ద బుక్ అంటామా, హూ రోడ్ ద బుక్ అంటాం. కాబట్టి ఇక్కడ రాంగ్ అనేది ఉందన్నమాట. హూ. ఓకేనా, సబ్జెక్ట్ టు కేస్, ఆబ్జెక్ట్ టు కేస్. హూకి హూమ్కి డిఫరెన్స్ తోటి అడిగిన క్వశ్చన్ ఇది. ప్రొనౌన్స్లో డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. అక్కడ ఏముంది, అక్కడ అది చదివితే ఆన్సర్ చేసినట్టే సింపుల్గా. ఓకేనా, కాబట్టి ఇక్కడ మిస్టేక్ ఉంది. ఇది ఏ పార్ట్ అవుతుందండి, సి పార్ట్ అవుతుంది. ఇది ఏ పార్ట్, బి పార్ట్, సి పార్ట్. మరి సి పార్ట్ ఏ ఆప్షన్లో ఇచ్చాడు, థర్డ్ ఆప్షన్లోనే ఇచ్చాడు. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. అట్లా. సో కాన్సెప్ట్ తెలిస్తే ఆన్సర్ చేయొచ్చండి, ఏం లేదు. ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా చాలామందికి ఈ కాన్సెప్ట్ తెలియదు. చూడండి, ఈ వెర్బ్ ఫార్మ్స్ గురించి చాలామంది తెలియదు. స్వామి డాష్ ఇన్ ద షేడ్ ఆఫ్ ఏ ట్రీ బిఫోర్ హీ కుడ్ వాక్ ఫర్దర్. ఓకేనా, అంటే ఇక్కడ స్వామి ఓకేనా ఏం చేశాడంటే చెట్టు నీడ దగ్గర రెస్ట్ తీసుకున్నాడు అండి. ముందుకు నడిచే కంటే ముందే అతడు రెస్ట్ తీసుకున్నాడు అని. ఓకే, ఇక మనకు లేడ్, లైడ్, లేన్ ఇది ఉన్నాయి. అయితే మీకు ఒక వర్బ్ ఫామ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, జాగ్రత్త చూసుకోండి. చూడండి, ఇక్కడ మనకు చాలా జాగ్రత్త చేయండి. ఇది కన్ఫ్యూజ్ అయ్యే వెర్బ్ ఫామ్స్ అండి. చూడు, ఇక్కడ మనకు లై, లే, లేన్ ఇదొక వెర్బ్ ఫామ్ ఉంటుంది. లై, లైడ్, లైడ్ ఇదొక వెర్బ్ ఫామ్ ఉంటుంది. లే, లేడ్, లేడ్ ఇదొక వెర్బ్ ఫామ్ ఉంటుంది. 3 డిఫరెంట్ ఫామ్స్. 3 మీనింగ్స్ ఇక్కడ వాడాలి చెప్తే చూడండి. లై అంటే మనకు మీనింగ్ ఏమొస్తుంది అంటే, సో గోయింగ్ ఇన్ టు ఏ రెస్ట్ పొజిషన్ అనమాట. అంటే ఏదో ఒక రెస్ట్ తీసుకోవడం అని సింపుల్గా. ఓకేనా, అతడు అట్లా ఒరిగాడు, రెస్ట్ తీసుకున్నాడు అని, రెస్ట్ తీసుకోవడం అనమాట సింపుల్గా. ఓకేనా, చూడండి మనకు లై, లే, లేన్. లై, లైడ్, లైడ్ ఇదేంటిదంటే అబద్ధం చెప్పడం అనమాట, టెల్లింగ్. ఓకేనా, సో మేకింగ్ ఏ ఫాల్స్, ఓకేనా, ఫాల్స్ స్టేట్మెంట్, అబద్ధం చెప్పడం అంటూ ఉంటాం. ఓకేనా, నెక్స్ట్ మనకు సో లే, లేడ్, లేడ్. లే, లేడ్, లేడ్ అంటే ఇట్లా ఉంచడం, వేయడం. ఓకేనా, సో పుట్ సంథింగ్ డౌన్ అంటాం కదా, అట్లా పెట్టడం, వేయడం అంటూ ఉంటాం. ఇది మనకు లే, లేడ్, లేడ్ అనమాట. ఓకేనా, సో మనకు లై, లే, లేన్ అంటే మనకు రెస్ట్ తీసుకోవడం అనే సెన్స్లో మనం ఈ వెర్బ్ ఫామ్ వాడాలి. దీని పక్కన ఎప్పుడైనా సరే డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉండదు. సో ఆన్ కానీ ఇన్ కానీ ఒక ప్రిపోజిషన్ అనేది వస్తుంది. లై, లైడ్, లైడ్ అంటే ఇది అబద్ధం చెప్పడం. లే, లేడ్, లేడ్ ఇదేంటంటే పుట్ సంథింగ్ డౌన్. ఓకేనా, దే లేడ్ ఏ మ్యాట్, వాళ్ళు ఒక మ్యాట్ వేశారు, ఇట్లా కింద వేశారు అని, పరిచారు అని, కింద పరిచారు. సో దే లేడ్ ఏ మ్యాట్ అంటాం కదా అట్లా. ఓకేనా, సో లై అంటే లయింగ్ డౌన్ అంటాం కదా, అది రెస్ట్ తీసుకోవడం అంటూ ఉంటాం. ఓకేనా, కాబట్టి ఇది మనకు వెర్బ్ ఫార్మ్స్ అండి. మరి ఇప్పటికి ఏం వస్తుందో చూద్దాం. స్వామి డాష్ ఇన్ ద షేడ్ ఆఫ్ ఏ ట్రీ. షేడ్ ఆఫ్ ఏ ట్రీ అంటే ఇక్కడ మనకు రెస్ట్ తీసుకోవడం అన్న సెన్సే కదా, రెస్ట్ తీసుకోవడం కాబట్టి మనప్పుడు ఇక్కడ మనకు ఎలా వస్తుంది చెప్పండి ఆ వెర్బ్ ఫామ్. లై, లే, లేన్. V1, V2, V3. ఓకేనా, V1, V2, V3 రైట్. ఇప్పుడు ఇక్కడ మనకు లై, లే, లేన్ అంటే V1, V2, V3. సబ్జెక్ట్ తర్వాత డైరెక్ట్ మనము V1 అయినా వాడచ్చు, నెక్స్ట్ V2 అయినా రావడచ్చు అనమాట. V1 అయినా వాడచ్చు, V2 అయినా వాడచ్చు. సబ్జెక్ట్ తర్వాత డైరెక్ట్ వాడాలంటే మరి లై కానీ లే కానీ ఉండాలి. లై ఎట్లాగో లేదు, కంపల్సరీ ఏముండాలి మనకు, లే. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. రెస్ట్ తీసుకున్నాడు అని మీనింగ్ అక్కడ. ఓకేనా, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. 16th క్వశ్చన్, సెలెక్ట్ ద మీనింగ్ఫుల్ సెంటెన్స్. మీనింగ్ఫుల్ సెంటెన్స్ అడుగుతున్నాడు ఇక్కడ, చూద్దాం. విల్ యూ ప్లీజ్
వామ్ గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. చూడండి ఇక్కడ మనకు చాలా కామన్ సెన్స్ క్వశ్చన్ ఇది. వామ్ వాటరే కదా మనం అనేది, గ్లాస్ ఆఫ్ వామ్ వాటరే కదా. సో వామ్ వాటర్ అని ఉండాలి అక్కడ. వామ్ స్టార్టింగ్లో ఎందుకు వస్తుంది అది కాబట్టి సో గ్లాస్ వామ్ వాటర్. నెక్స్ట్ ఇక్కడ మనకు వామ్ వాటర్. వామ్ వాటర్ అంటే రెండిట్లలో ఉంది, ఈ రెండు చూద్దాం. విల్ యూ ప్లీజ్ గివ్ మీ ఏ గ్లాస్ వామ్ వాటర్. విల్ యూ ప్లీజ్ గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వామ్ వాటర్. విల్ వచ్చినప్పుడు మీకు V1 వస్తుందా, V2 వస్తుందా, V3 వస్తుందా? V1 వస్తుంది. విల్ ప్లస్ V1, కెన్ ప్లస్ V1, షెల్ ప్లస్ V1, మే ప్లస్ V1, మైట్ ప్లస్ V1, కుడ్ ప్లస్ V1, వుడ్ ప్లస్ V1. కాబట్టి V1 రావాలి. విల్లుతోటి గేవ్ అనేది V2, గేవ్ గివెన్. కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. సో ఆప్షన్ కూడా పోయింది. కాబట్టి ఇక్కడ మనకు మిగిలింది ఏమొస్తుంది చెప్పండి. ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. వామ్ వాటర్ లేదు కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ పోయినాయి. వామ్ వాటర్ ఉంది కానీ ఇక్కడ మనకు గేవ్ ఉంది. సో కాబట్టి గివ్ అనేది ఆన్సర్లో ఉండాలి. సో విల్ యూ ప్లీజ్ గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వామ్ వాటర్. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. అంతే. నెక్స్ట్ చూద్దాం. షీ వాజ్ డాష్ టు సీ హర్ ఫ్రెండ్. షీ వాజ్ చూస్ ద అప్రోప్రియేట్ ఆప్షన్ టు కమ్. మెనీ గ్లాడ్, వెరీ గ్లాడ్, యాజ్ గ్లాడ్, టూ గ్లాడ్. చూడండి, ఐఎమ్ వెరీ గ్లాడ్ టు సే దిస్ అంటాం కదా, చాలా హ్యాపీ అవ్వడం మనం. గ్లాడ్ అంటే హ్యాపీ కాబట్టి చాలా హ్యాపీ అవ్వడం అంటాం. సో కాబట్టి షీ వాజ్ వెరీ గ్లాడ్. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. సింపుల్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వన్ మనకి ఏంటంటే ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ అండి. రైట్, ఇక్కడ మనము ఒక కరెక్ట్ సెంటెన్స్ ఐడెంటిఫై చేయాలి. ఇది మనకు ఆర్టికల్స్ని బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్ అన్న. చూద్దాం, ఆన్సర్ చేయండి. ఫస్ట్ మీరు ఒకసారి క్లియర్గా చూడండి దాన్ని. ఓకే, నా క్వశ్చన్ని ఒకసారి మీరు క్లియర్గా చూడండి, ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుందండి. ఐ సా ద ఈగిల్ ఫ్లయింగ్ హై ఇన్ ఏ స్కై. చూడండి, మనకు ఇన్ ద స్కై అంటామా జనరల్, ఇన్ ఏ స్కై. స్కై వచ్చినప్పుడు ఏమొస్తుందండి? ద సన్, ద స్కై, ద ఎన్విరాన్మెంట్ అంటాం కదా, దాని ఆర్టికల్ రావాలి. రాలేదు కాబట్టి ఇది మనకు రాంగ్. ఐ మెట్ ఏ డాక్టర్ యూ హ్యావ్ టోల్డ్ మీ అబౌట్. ఐ మెట్ ఏ డాక్టర్ యూ హ్యావ్ టోల్డ్ మీ అబౌట్. నువ్వు ఎవరి గురించి అయితే చెప్పావో నేను ఆ డాక్టర్ని కలిశాను అని. ఇక్కడ ఐ మెట్ ఏ డాక్టర్ అనాలా, ఐ మెట్ దా డాక్టర్ అనాలా? నేను ఆ డాక్టర్ని కలిశాను. నువ్వు ఎవరి గురించి అయితే చెప్పావో నేను ఆ డాక్టర్ని కలిశాను. ఆ డాక్టర్ అన్న సెన్స్ ఉంది ఇక్కడ. ఆ అంటే మరే ఏ వస్తుందా, దా వస్తుందా? దా. ఏ అంటే మీనింగ్ ఏంటి? ఒక. కాబట్టి ఇక్కడ మనకు ఐ మెట్ దా డాక్టర్ ఉండాలి. ఓకేనా, ఒక పర్టికులర్ డాక్టర్ అంటున్నాం కాబట్టి దా డాక్టర్. నెక్స్ట్, ఐ హ్యావ్ ఆల్వేస్ ఎంజాయిడ్ మ్యూజిక్. ఏ మ్యూజిక్ ఏంది ఇక్కడ మనకు రాంగ్. ఓకేనా, అది కాబట్టి మనకు అది కూడా మనకు ఆన్సర్ కాదు. రైట్, ఓకే, ఐ రీడ్ ఏ స్టోరీ, లేకపోతే ఐ రీడ్ ఏ స్టోరీ ఇన్ ద న్యూస్ పేపర్ దిస్ మార్నింగ్. ఇక మనకు నేను ఒక స్టోరీ చదివాను న్యూస్ పేపర్లో. ఒక పర్టికులర్ స్టోరీ అయితే కాదు కదా, ఏదో ఒక స్టోరీ చదివాను అని. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. అంతే. ఇందులో ఆర్టికల్ రాంగ్ ఉంది, ఇందులో ఆర్టికల్ రాంగ్ ఉంది, ఇక్కడ కూడా మనకు ఆర్టికల్ అవసరం లేదు. ఇక్కడ ఆర్టికల్ ఓకే వాడచ్చు. ఓకేనా, కాబట్టి ఇక్కడ మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఇది జనరల్ సెన్స్లో ఉంది కాబట్టి ఒక అన్న సెన్స్ ఉన్నప్పుడు మనం ఏ కానీ యాని కానీ వాడాలి. అది ఆ అన్న సెన్స్ ఉన్నప్పుడేమో దాని ఆర్టికల్ వాడాలి. అంతే. నెక్స్ట్, ద బస్ వాజ్ లేట్ డాష్ ఆఫ్ ద ట్రాఫిక్ జామ్. బస్సు అనేది లేట్ అయిందట. ఎందువల్ల బస్సు అనేది లేట్ అయింది? ఇది మనకేంటిది? రిజల్ట్. ఎందుకు లేట్ అయింది? ఇది మనకు రీజన్. బస్సు లేట్ అయింది ఎందుకంటే బికాస్, హెన్స్, సో, దేర్ ఫోర్. ఏమంటాం చెప్పండి ఇక్కడ? బికాస్ ఆఫ్ ద ట్రాఫిక్ జామ్ అంటాం. ట్రాఫిక్ జామ్ వలన. కాబట్టి మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఇది సింపుల్ క్వశ్చన్, ప్రీవియస్ పేపర్ ఇది. ఓకేనా. నెక్స్ట్ వన్, డాగ్స్ ఆల్వేస్ బార్క్ డాష్ స్ట్రేంజర్స్. స్ట్రేంజర్స్ అంటే ఎవరో కొత్త వాళ్ళు, తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళని మనం స్ట్రేంజర్స్ అంటూ ఉంటాం. కుక్కలు ఎప్పుడైనా సరే మొరుగుతూ ఉంటాయి స్ట్రేంజర్స్ దగ్గర. కాబట్టి ఇక్కడ మనకు డాగ్స్ ఆల్వేస్ బార్క్ ఎట్ అంటాం. బార్క్ ఎట్ అనాలి. ఆప్షన్ 2. నెక్స్ట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి ఒక్కసారి మీరు, వన్ ఆఫ్ ద డాష్ ప్రాబ్లమ్స్. ఇది మనకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మీద ఇచ్చిన క్వశ్చన్. అడ్జెక్టివ్స్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మీద ఫిక్స్ అయిపోయింది. ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. ఆ టాపిక్ మొత్తం చదవండి, ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది, ఆన్సర్ చేయొచ్చు మీరు. ఓకేనా. కాబట్టి ఇక్కడ వన్ ఆఫ్ ద డాష్ ప్రాబ్లమ్స్ అంటే వన్ ఆఫ్ ద తర్వాత ఎప్పుడైనా సరే మనకు ఏ డిగ్రీ రావాలండి? సూపర్లేటివ్ డిగ్రీ రావాలి. ఓకేనా. ఎందుకంటే ఇక్కడ మనకు దాని ఆర్టికల్ ఉంది కదా,
సో దాని ఆర్టికల్ ఉంది కాబట్టి ఇక మనకు సూపర్లేటివ్ డిగ్రీ అనేది వస్తుంది అనమాట, రైట్. మరి సూపర్లేటివ్ డిగ్రీ వస్తుంది కాబట్టి ఓకే, సూపర్లేటివ్ డిగ్రీ వస్తుంది కాబట్టి బిగ్గుకు సూపర్లేటివ్ ఏంటిది? బిగ్గు బిగ్గర్ బిగ్గెస్ట్, స్మాల్ స్మాలర్ స్మాలెస్ట్, యంగ్ యంగర్ యంగెస్ట్. కాబట్టి బిగ్గుకు సూపర్లేటివ్ ఏంటిది? బిగ్గెస్ట్. బిగ్గర్ కాదు, బిగ్ కాదు. మోస్ట్ బిగ్ అంటామా లేదు, మోస్ట్ అనేది ఆల్రెడీ సూపర్లేటివ్, మళ్ళీ బిగ్ మోస్ట్ ఎందుకు అవసరం లేదు. వాటికి మనకు బిగ్కు సూపర్లేటివ్ ఏంటిది? బిగ్గెస్ట్. ఆప్షన్ 3. దే హ్యాడ్ రీచ్డ్ హైదరాబాద్ కామా క్వశ్చన్ డాష్ క్వశ్చన్ మార్క్. ఐడెంటిఫై చేయండి. ఇది మనకు క్వశ్చన్ ట్యాగ్స్ నుంచి వచ్చిన క్వశ్చన్. క్వశ్చన్ ట్యాగ్స్ నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది అండి. క్వశ్చన్ ట్యాగ్స్ నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. చాలా సింపుల్ అండి, అది ఈజీగా చెప్తున్నా కదా. 25+ ఈజీగా క్రాస్ అవుతాయి మీకు సరిగ్గా మీరు క్లాసెస్ వింటే, ఓకేనా. సో మనకు దే హ్యాడ్ రీచ్డ్ హైదరాబాద్ కామా క్వశ్చన్ మార్క్ అంటే మనకు క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏముండాలండి? ఫస్ట్ క్వశ్చన్ ట్యాగ్ అంటేనే మనకు ఏం రాస్తుంది చెప్పండి? హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్. హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్. కాబట్టి ఇక్కడ మనకు హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ కావాలి. సబ్జెక్ట్ ఏంటిది? దే. హెల్పింగ్ వర్బ్ కావాలి. మరి ఇప్పుడు ఇక్కడ ఈ సెంటెన్స్లో ఉన్న హెల్పింగ్ వర్బే ఇక్కడ రాసుకుంటాము అండి. ఏం హెల్పింగ్ వర్బ్ ఉంది? దే హ్యాడ్ రీచ్డ్. హ్యాడ్ రీచ్డ్ అంటే రీచ్డ్ అనేది మెయిన్ వర్బ్ కదా. రీచ్డ్ అనేది మెయిన్ వర్బ్ అవుతే హ్యాడ్ అనేది ఏమవుతుందండి? హెల్పింగ్ వర్బ్ అవుతుంది. హ్యాడ్ అనేది ఏమవుతుంది? మనకు హెల్పింగ్ వర్బ్ అవుతుంది. కాబట్టి హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్బ్ అనమాట. మరి ఇప్పుడు హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్బ్ కాబట్టి ఇక్కడ కూడా హ్యాడే ఉండాలి కదా. డోంట్ రాదు, డిడ్ రాదు. హ్యాడ్ దే, హ్యాడ్ ఏంటి దే, రెండు ఉన్నాయి. మరి హ్యాడ్ దే ఆన్సరా, హ్యాడ్ అండ్ దే ఆన్సరా అంటే క్వశ్చన్ ట్యాగ్లో ఒక పాయింట్ ఏముంటుంది? సెంటెన్స్ ఇచ్చిన సెంటెన్స్ పాజిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ ఉండాలి. ఇచ్చిన సెంటెన్స్ నెగిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ ఉండాలి. ఇచ్చిన సెంటెన్స్ పాజిటివ్ ఉంది, క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ ఉండాలి, అంటే నాట్ ఉండాలి. కాబట్టి హ్యాడ్ అండ్ దే ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. అంతే, ఓకేనా. సింపుల్ ఆప్షన్ ఎలిమినేషన్ తోటి వస్తుంది అండి. ఇది కూడా చెప్పిన, చాలాసార్లు చెప్పిన మీకు, ఓకేనా. వెర్బ్ అనే టాపిక్లో కూడా ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పాను, ఓకేనా. ఐ డాష్ టు డెలివరింగ్ సంథింగ్, ఐ డాష్ టు డెలివరింగ్ సంథింగ్. 2 పక్కన మనకు జనరల్గా V1 వస్తుంది అండి, కానీ 2 పక్కన మనకు కొన్నిసార్లు V4 కూడా వస్తుంది. విత్ ఏ వ్యూ టు, విత్ యాన్ ఐ టు, ఓవింగ్ టు, లుక్ ఫార్వర్డ్ టు, ఇవి వచ్చినప్పుడు మనకు 2 పక్కన V4 అనేది వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ సో లుక్ ఆఫ్టర్, లుక్ ఫార్వర్డ్, లుక్ అవుట్, లుక్ ఇన్ టు. చూడండి ఇక్కడ మనకు సింపుల్గా చెప్పాలి అంటే 2 పక్కన V4 రావాలి అంటే మీకు ఒక ఫ్రేజ్ ఉంటుంది, లుక్ ఫార్వర్డ్ టు. లుక్ ఫార్వర్డ్ టు, లుకింగ్ ఫార్వర్డ్ టు వచ్చింది అనుకోండి, దాని పక్కన V4 అనేది సెట్ అవుతుంది అనమాట. లుక్ ఆఫ్టర్ అనేది మనకు సంబంధం లేదు, బాగోగులు చూసుకోవడం అని. లుక్అవుట్ అంటామా, లుక్ ఇన్ టు అంటే దానికి ఇన్డెప్త్గా చూడడం, అది కూడా ఆన్సర్ కాదు. సో ఐ లుక్ ఫార్వర్డ్ టు డెలివరింగ్. లుక్ ఫార్వర్డ్ టు పక్కన ఎప్పుడైనా V4 ఉండాలి. ఇక్కడ V4 ఇచ్చింది కాబట్టి లుక్ ఫార్వర్డ్ టు మాత్రమే సెట్ అవుతుంది. ఐ లుక్ ఫార్వర్డ్ టు డెలివరింగ్ సంథింగ్ స్పెక్టాక్యులర్ ఫర్ దెమ్ అంటే నేను వాళ్ళకి డెలివర్ చేయడానికి కొంచెం ఎగ్జైటింగ్గా ఉన్నాను అని, ఆతృతగా ఉన్నాను. నెక్స్ట్ 24th క్వశ్చన్. ఇది మనకు నౌన్స్ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ని బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్. నౌన్స్ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ని బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్. చూద్దాం. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ సెంటెన్స్ అట, అంటే రాంగ్ ఉన్న సెంటెన్స్ అడుగుతున్నాడు. ఓకే, పీపుల్ ఆర్ హ్యాపీ ఇన్ దట్ విలేజ్. పీపుల్ ఆర్ హ్యాపీ, రైటే ఆ సెంటెన్స్. పీపుల్ అంటే ప్లూరల్ కదా, కాబట్టి అది మనకు రైటే అండి. ద న్యూస్ ఆర్ షాకింగ్ అట. న్యూస్ చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది. న్యూస్ అంటే సింగులరా ప్లూరలా? సింగులర్. ఎస్ ఉన్న మాత్రాన అది ప్లూరల్ కాదు. న్యూస్ అనేది మనకి ఎప్పుడైనా సింగులర్ అండి, ఓకేనా. సో న్యూస్ ఈజ్ హియర్ కాబట్టి న్యూస్ అనేది ఎస్ ఉంది, ఓకే, ఎస్ తోటే ఎండ్ అవుతుంది. కొన్ని వర్డ్స్ చూడడానికి ప్లూరల్ లాగా ఉంటాయి కానీ అవి సింగులర్. కాబట్టి ఇక్కడ మనకు న్యూస్ ఆర్ కాదు, న్యూస్ ఈజ్ ఉండాలి. సో ఇన్కరెక్ట్ అయితే ఇది ఉంది. మిగతా కూడా చెక్ చేద్దాం. ద చిల్డ్రన్ ఆర్ రీడింగ్ బుక్స్, రైటా రాంగా? రైటే. చైల్డ్ అనేది సింగులర్, చిల్డ్రన్ అనేది ప్లూరల్. చిల్డ్రన్ అంటే చాలామంది పిల్లలు. చిల్డ్రన్స్ అనేది కూడా ఉంటుంది. కొంతమంది ఏమనుకుంటారంటే చిల్డ్రన్ సింగులర్, చిల్డ్రన్స్ ప్లూరల్ అనుకుంటారు. లేదు, చైల్డ్ అంటే ఒక్కరు ఉంటే చైల్డ్ అంటాం, ఒకరికంటే ఎక్కువ ఉంటే చిల్డ్రన్ అంటాం. చిల్డ్రన్స్ ఎప్పుడు అంటామంటే చిల్డ్రన్ యొక్క, ఇంకో చిల్డ్రన్స్ అనేది ఇలా ఉంటుంది, చిల్డ్రన్ అపాస్ట్రఫీ ఎస్ ఇట్లా ఉంటుంది. చిల్డ్రన్ యొక్క అన్నప్పుడు అలా రాస్తాం అనమాట, ఓకేనా. కాబట్టి ఇది మనకు రైటే ఉంది సెంటెన్స్. నెక్స్ట్, ద మైస్ ఆర్ ఇన్ ద కిచెన్. ఓకేనా, మౌజ్ అంటే ఎలుక, మైస్ అంటే ఎలుకలు. సో మైస్ అంటే సింగులరా ప్లూరలా? ప్లూరలే, ఓకేనా. కాబట్టి ఇక్కడ మనకు మౌస్కి ప్లూరల్ మైస్, మౌస్కి ప్లూరల్ ఏంటి చెప్పండి? మైస్.
మౌజ్ అంటే సింగులర్, మైస్ అంటే ప్లూరల్. ద మైస్ ప్లూరల్ చాలా ఉన్నాయన్నమాట, రైట్? కాబట్టి ఆరే వాడతాం. సో ఫస్ట్ వన్ రైటే, థర్డ్ వన్ రైటే, ఫోర్త్ వన్ కూడా రైటే. ద న్యూస్ అన్నప్పుడే ఈజ్ రావాలి, కానీ వాడు అక్కడ ఆర్ ఇచ్చాడు. సో ఇది మనకు రాంగ్ ఉంది అండి. రాంగ్ ఉంది కాబట్టి ఇన్కరెక్ట్ సెంటెన్సే కదా అడిగేది, రాంగ్ ఉన్న సెంటెన్సే కదా. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లాస్ట్ క్వశ్చన్ ఇది మనకు మెథడాలజీ బేస్డ్ క్వశ్చన్. మెథడాలజీ క్వశ్చన్స్ అసలు ఇవి కామన్ సెన్స్ క్వశ్చన్స్. క్వశ్చన్ని సరిగ్గా చదవండి, అర్థమవుతుంది ఈజీగా. చూడండి, ఐడెంటిఫై ద ఫీచర్ ఆఫ్ ఏ గుడ్ లాంగ్వేజ్ టెక్స్ట్ బుక్ ఫర్ ఏ ప్రైమరీ లెవెల్ లెర్నర్స్. ప్రైమరీ లెవెల్ లెర్నర్స్ ఉంటారు కదా, స్టార్టింగ్ స్టేజ్ లెర్నర్స్కి. సో గుడ్ లాంగ్వేజ్ టెక్స్ట్ బుక్లో ఉండాల్సిన ఫీచర్ ఏంటి అడుగుతున్నాడు. ఇంక్లూజన్ ఆఫ్ మోర్ గ్రామర్ ఎక్సర్సైజెసా? గ్రామర్ ఎక్సర్సైజెస్ పెడితే స్టార్టింగ్ ఓకేనా. సో ప్రైమరీ లెవెల్ వాళ్ళకి మంచిగా ఉంటుందా లేదు? ఇది రాంగ్. ఎక్స్ట్రాక్ట్స్ ఫ్రమ్ బ్రిటిష్ ఇంగ్లీష్ లిటరేచర్ అట, ఇది రాంగ్. ఇన్కార్పొరేషన్ ఆఫ్ మోర్ కలర్ఫుల్ ఇల్లుస్ట్రేషన్స్ అండ్ అట్రాక్టివ్ ఫాంట్స్, ఇది మనకు కరెక్ట్. ఓకేనా, అంటే ఇక్కడ మనకు కలర్ఫుల్ ఇల్లుస్ట్రేషన్స్ అనేవి పెట్టాలి, అట్రాక్టివ్ ఫాంట్స్ అనేవి ఉండాలన్నమాట. కాబట్టి అది మనకు రైట్ అవుతుందండి. ప్రొవిజన్ ఫర్ లెందీ టెక్స్ట్లా, లెందీ టెక్స్ట్లు పెడితే వాళ్ళకి అర్థమవుతుందా? ప్రైమరీ లెవెల్ వాళ్ళకు లేదు, ఇది మనకు కంప్లీట్గా రాంగే. సో ఈ అన్నిట్లలో ఇది రాంగే, ఇది రాంగే, ఫోర్త్ వన్ కూడా రాంగే. బెస్ట్ ఆప్షన్ ఏముంది? ఆప్షన్ 3. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఇది మనకు టోటల్గా 25 క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఇది మీకు ర్యాపిడ్ రివిజన్ క్లాస్ 1 నాన్న. ఓకేనా, నేను చెప్పేది ఒకటే, మీరు ఈ కాన్సెప్ట్స్ అన్నిటిని ఈజీగా నేర్చుకోవచ్చు. 25+ ఈజీగా క్రాస్ అవుతాయి ఈసారి మీకు. ఓకేనా, ఇన్ సర్వీస్ టీచర్స్ వాళ్ళైనా సరే, అదేవిధంగా డిఎస్సి కోసం, ఓకేనా, డిఎస్సి జాబ్ కోసం రాసే టెట్ స్టూడెంట్స్ అయినా సరే, మీకు బెస్ట్ మార్క్స్ రావాలంటే ఒక్కసారి ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ని డౌన్లోడ్ చేయండి, లాగిన్ రిజిస్టర్ అవ్వండి. అందులో డిఎస్సి టెట్ కోర్సెస్ ఓపెన్ చేస్తే మన కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి. టెట్ కోర్సెస్, డిఎస్సి టెట్ కోర్సెస్ అన్ని కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి. ప్రజెంట్ మీరు ఇక్కడ 20 days వ్యాలిడిటీ కోర్సు తీసుకోవచ్చు నాన్న. 1 month కోర్సు ఉంది, 3 months కోర్సు ఉంది, 6 months కోర్సు కూడా ఉంది. 20 days దగ్గర ఉంది కాబట్టి 20 days వ్యాలిడిటీ కోర్సు తీసుకొని క్లాసులు వినండి, ఇంపార్టెంట్ టాపిక్స్ వినండి. మీకు మోడల్ పేపర్స్ కావాలి సార్ నాకు అనుకుంటే ఇది తీసుకొని మోడల్ పేపర్స్ కోర్సు తీసుకొని ఎగ్జామ్స్ రాయండి, బెస్ట్ మార్క్స్ అనేవి వస్తాయి మీకు. అంటే అలవాటు అవుతుంది అనమాట, ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఇక్కడ కూడా ఆన్లైన్ ఎగ్జామ్ రాయొచ్చు ఫోన్లో. అలవాటు అయితే మీకు బెస్ట్ స్కోర్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, కాబట్టి సో మీరు ఓకేనా, సో ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు వినండి, నచ్చితేనే కోర్సు తీసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా, ఒకవేళ మేము సార్ బుక్ చదువుకోవాలనుకుంటున్నాం సార్, బుక్ కావాలి సార్ మీకు అనుకుంటే మన బుక్ కూడా అవైలబుల్గా ఉంది అండి యాప్లో. ఓకేనా, మన యాప్లో బుక్ అవైలబుల్ ఉంది, బుక్ చేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్లోకి వెళ్ళి అడగండి, వాళ్ళు కూడా మీకు పంపిస్తారు. ఓకేనా, లేదంటే మాకు అడ్రస్ అమౌంట్ పంపించని చేస్తాం. బుక్ పీడిఎఫ్ యాప్లో ఫ్రీగా ఉంటుంది, ఒకసారి బుక్ పీడిఎఫ్ మొత్తం చూడండి, నచ్చితేనే బుక్ కొనుక్కోండి. ఓకేనా, మన బుక్లో ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది, ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ కూడా పెట్టినాం మన బుక్లో. లేటెస్ట్ ప్రీవియస్ బిట్స్ కూడా మొత్తం యాడ్ చేసి పెట్టామన్నమాట మన బుక్లో. ఇంకా వేరే ఏది అవసరం లేదు, మీకు బెస్ట్ మార్క్స్ అనేవి వస్తాయి మన బుక్ని క్లియర్గా చదువుకుంటే. ఓకేనా, కాబట్టి సో కోర్సు తీసుకొని ఓకేనా బుక్ ముందర పెట్టుకొని ఆ క్లాసులు విన్నారంటే చాలా నాన్న బెస్ట్ మార్క్స్ అనేవి వస్తాయి. ఓకేనా, ఇది మీకు తెలంగాణ టెట్ 2020 సంబంధించి సో ఇంగ్లీష్ ర్యాపిడ్ రివిజన్ క్లాస్ 1 యొక్క ఎక్స్ప్లెనేషన్ అండి. ఓకేనా, నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు వీడియో చూసే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, వీడియోని హైప్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా ఛానల్ని సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకోసం ఇంకా నేను మరిన్ని వీడియోస్ చేస్తాను, నాకు సపోర్ట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ.